రియల్ ఎస్టేట్ స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ బాండ్స్ అంటే, స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయడానికి, ఇన్వెస్టర్స్ నుండి మనీ రైజ్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్. స్మార్ట్ సిటీ అంటే టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ సిస్టమ్స్ యూజ్ చేసి మోడర్న్ సిటీ డెవలప్ చేయటం. ఇండియాలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్ స్మార్ట్ సిటీ మిషన్. సింపుల్‌గా గవర్నమెంట్ ఆర్ డెవలపర్ న్యూ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారు. సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి చాలా లార్జ్ ఫండింగ్ కావాలి. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ డెవలపర్స్ స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఇన్వెస్టర్స్ ఆ బాండ్ కొనుగోలు చేసి మనీ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ మనీని యూజ్ చేసి సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. రోడ్స్, రెసిడెన్షియల్ ఏరియాస్, కమర్షియల్ బిల్డింగ్స్, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. ఎగ్జాంపుల్ స్మార్ట్ సిటీ, గిఫ్ట్ సిటీ. సిటీ డెవలప్ అయ్యాక ప్రాపర్టీ సేల్స్, రెంట్స్, టాక్స్ అండ్ సర్వీస్ రెవెన్యూ జనరేట్ అవుతాయి. ఆ రెవెన్యూ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. బాండ్ మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ఉండదు. రిటైల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 7-10% పర్ ఇయర్ ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ స్టేబుల్ కాబట్టి మోడరేట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 7 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్‌చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్, ఆన్‌లైన్ బ్రోకర్స్ లేదా ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ జిరోదా, అప్‌స్టాక్స్. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ డెవలపర్స్ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్స్ లేదా బ్రోకర్స్ ద్వారా అప్లై చేయొచ్చు. అడ్వాంటేజెస్ అర్బన్ డెవలప్‌మెంట్ గ్రోత్ బెనిఫిట్ గవర్నమెంట్ బ్యాక్‌లో ప్రాజెక్ట్స్ పాసిబిలిటీ లాంగ్ టర్మ్ స్టేబుల్ ఇన్‌కమ్ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్ ప్రాజెక్ట్ డిలే రిస్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ రిస్క్ పాలసీ చేంజెస్ ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ డ్యూరేషన్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.